ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: విజయవాడ పున్నమి ఘాట్ నుంచి సీప్లేన్ను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. మాదక ద్రవ్యాల కట్టడికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలను తీసుకుంటోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో రహదారుల మరమ్మతు పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇక వార్తల్లోని వివరాలు: కేంద్ర పౌర విమానయాన శాఖ, రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న స్కై మీట్స్ సీ పేరుతో చేపట్టిన సీప్లేన్ కార్యక్రమాన్ని విజయవాడ ప్రకాశం బ్యారేజీ పున్నమి ఘాట్ నుంచి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. అంతకుముందు విజయవాడలో నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థిక కార్యక్రమాలు పెంచడానికి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి సంపద సృష్టించాలి. అప్పుడే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఆ ఆదాయాన్ని పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టే పరిస్థితి వస్తుంది. ఈ యొక్క సీ ప్లేన్ ని ప్రమోట్ చేయడానికి 934 కిలోమీటర్లు మనకు సీ కోస్ట్ ఉంది. పక్కనే నగరాలున్నాయి. శుభ్రంగా అక్కడే దిగేసి మన పనులు చూసుకుని మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీ ప్లేన్ ద్వారా ఎక్కడికక్కడ రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. సీప్లేన్ కార్యక్రమంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, భారతదేశంలో సివిల్ ఏవియేషన్ ని మరొక నూతన హైట్స్ కి తీసుకొని వెళ్ళాలి. గైడ్ లైన్స్ లో మార్పులు తీసుకొని వచ్చాం. సీ ప్లేన్స్ అంటే ఎక్కడ వాటర్ ఉన్నా అక్కడ నుంచి టేక్ ఆఫ్ చేయొచ్చు, అక్కడ ల్యాండ్ చేయొచ్చు. 1300 ఐలాండ్స్ మన దేశంలో ఉన్నాయి. అంటే ఎంత పొటెన్షియల్ సీ ప్లేన్స్ ఉంది. ఆ పొటెన్షియల్ ని ఈ రోజు వెలికి తీయాలనంటే ఎక్కడో ఒక దగ్గర ముందడుగు పడాలి. ఆ ముందడుగు ఈ రోజు మన అమరావతిలోనే సీ ప్లేన్స్ కి పడిందని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం మీద మళ్లీ సీ ప్లేన్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక మరోవైపు సీప్లేన్లో ప్రయాణించి ముఖ్యమంత్రి ఈరోజు శ్రీశైలానికి చేరుకుని శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు తీవ్ర సమస్యగా మారాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. మాదక ద్రవ్యాలు, గంజాయి సాగును అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో పట్టుబడిన మాదక ద్రవ్యాలకు రాష్ట్రంతో సంబంధాలు ఉండటం విచారకరమని అన్నారు. ఇటువంటి నేరాల కట్టడికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారుల మరమ్మతు పనులు సంక్రాంతి నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. విజయవాడలోని ఆర్&బి కార్యాలయం నుంచి నిన్న జిల్లాల ఇంజనీర్లతో దృశ్య మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏ జిల్లాల్లో రోజుకు ఎంత మేర రహదారుల మరమ్మతుల పనులు జరిగాయనే దానిపై రోజువారీ నివేదికలు అందజేయాలని అన్నారు. పనులను నాణ్యతగా చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని పెన్నా నదిలో ఉన్న ఇసుక రీచులను ఈరోజు పరిశీలించి ఉచిత ఇసుక పంపిణీ విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రం మొత్తంలో శాండ్ ధర ఎన్నో రెట్లు తగ్గిపోయింది. 1.5 యూనిట్ ఈరోజు 1100 నుంచి 1800 సుమారుగా అటు ఇటు. అంటే డిస్టెన్స్ బట్టి బిల్డర్స్ అయితే ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో దాన్ని చెప్పినట్టుగా చేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్స్ ముందు సూపర్ 6 ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిందో వాటిని 1 by 1 చేస్తూ ఆర్థిక డెవలప్మెంట్ కూడా వదిలిపెట్టారు. దాంట్లో భాగమే ఈ యొక్క ఫ్రీ శాండ్. ఖచ్చితంగా ఈ ఫ్రీ శాండ్ నేను ఇప్పుడు అధికారులతో మాట్లాడి ఏ విధంగా చేస్తే మరొక 200 తగ్గుతుందో కూడా యాక్చువల్ గా పరిశీలించమన్నాను. దేశంలో ప్రతి ఒక్కరికి సమన్యాయం అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు జాతీయ న్యాయ సేవల దినోత్సవం నిర్వహిస్తున్నారు. న్యాయ వ్యవస్థకు సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా నవంబర్ 9వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. దేశంలో ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా 1995వ సంవత్సరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయపరమైన హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయంలో భారత భద్రతా దళాలు యాంటీ హైజాక్ విన్యాసాలను నిర్వహించాయి. హైజాక్ జరిగినప్పుడు ప్రతిస్పందించే విధానాలు, భద్రతా దళాల సామర్థ్యం వంటి అంశాలపై ఈ విన్యాసాలను నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని విశాఖపట్నం నుంచి మా ఆకాశవాణి ప్రతినిధి వి సత్యనారాయణమూర్తి అందజేస్తారు. ఐఎన్ఎస్ డాగా నేవల్ ఎయిర్ స్టేషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సమన్వయంతో డ్రిల్ నిర్వహించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను పాటిస్తూ సమ్మిళిత నిబద్ధతను బలోపేతం చేయడం ఈ విన్యాసాల ముఖ్యోద్దేశమని నావికాదళ అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. నేషనల్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ప్రోగ్రాం కింద నిర్దేశించబడిన ఈ వార్షిక డ్రిల్ ప్రయాణికుల భద్రత, తద్వారా దేశ రక్షణను పునరుద్ఘాటించాయి. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టడం సంతోషంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయన గౌరవార్థం ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనకు అంగీకరించారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఏలూరు ప్రభుత్వ కళాశాలకు ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు ప్రతిపాదనను తీసుకువచ్చిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ వినియోగించుకునే విధంగా వినియోగదారులకు అవగాహన కల్పించాలని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అమలుపై ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్షయవ్యాధిగ్రస్తులకు పోషకాహారం కోసం ప్రతి నెలా అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఈ నెల నుంచి 1,000 రూపాయలకు పెంచిందని ప్రకాశం జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ డి సురేష్ కుమార్ తెలిపారు. ఒంగోలులో ఈరోజు ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధిగ్రస్తులు చికిత్స తీసుకున్నంతకాలం ఈ ఆర్థిక సహాయం అందజేస్తారని తెలిపారు. ఈ మొత్తం నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని వివరించారు. కాకినాడ జిల్లాలోని 7 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా జిల్లాలో ఈ రోజు, రేపు ఓటరు నమోదు శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కేంద్రాల్లో ఓటర్ల జాబితాలు అందుబాటులో ఉంటాయని, జాబితాలో ఓటు లేని వారు మళ్లీ నమోదు చేసుకోవచ్చని అన్నారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు కొత్తగా ఫారం 6 ద్వారా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నమోదుతో పాటు తొలగింపులు, మార్పులు, బదిలీకి దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించారు. విద్యార్థుల కోసం చేపట్టిన ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్ కార్డు నమోదు కోసం పాఠశాలకు సంబంధించిన పత్రాల్లో మార్పులు చేసే అధికారాన్ని ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఉప విద్యాధికారులకు కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అపార్ నంబర్కు ఆధార్, జనన ధృవీకరణ పత్రాలతో పాటు పాఠశాల రికార్డుల్లోనూ విద్యార్థుల పుట్టిన తేదీ, పేరు, ఇతర వివరాలు ఒకేలా ఉండాలని తెలిపింది. ఒకవేళ సవరణలు ఉంటే పాఠశాల రికార్డుల్లో వాటిని సరిదిద్దేందుకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రముఖ కవి, రచయిత దువ్వూరి రామరెడ్డి జయంతి ఈరోజు 1895 నవంబర్ 9వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో జన్మించిన ఆయన నలజారమ్మ, కృషీవలుడు, పానశాల వంటి ఎన్నో ప్రముఖ రచనలు చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ పునమి ఘాట్ నుంచి సీప్లేన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. మాదక ద్రవ్యాల కట్టడికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలను తీసుకుంటోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో రహదారుల మరమ్మతు పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.